కంగ్రాచులేషన్స్, న్యూ హౌస్, న్యూ గోల్స్. అంతా వెజ్ పెడతామంటారు, వెజ్ సాయంకాలం. అందుకనే కొంచెం వెయిటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మేము నీట్గా టెంట్ వేస్తున్నాము, చిన్న చిన్న కూలర్లు పెడుతున్నాము, చైర్స్ వేస్తున్నాము. ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చాలా వరకు చేసేసాం. అలాగే పికిల్స్ కూడా చాలా వరకు ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మేము కాకినాడ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మొన్న మనం మే 1 చిన్నోడు వాళ్ళది మంది ఉందనుకున్నాం కదా, ఒక ఫంక్షన్. అంటే మన షాప్ ఓపెనింగ్, ఇంకా వాళ్ళది ఇల్లు ఓపెనింగ్ అనమాట. గృహప్రవేశం అంటారు కదా, అది మే 1 జనరల్గా అయితే. కాకపోతే వాళ్ళు ప్రీపోన్ చేసుకున్నారు. ప్రీపోన్ అని అంటారు, పోస్ట్ పోన్, ప్రీపోన్, ఏదో ఒకటి. మనం ఇప్పుడు మా బావని అడిగామంటే నీకోసమే ముందుకు పెట్టుకున్నాను రా అంటాడు. అది కారణాలు ఏమైనా కాబట్టి మనకి ఎన్ని పనులున్నా ఏమున్నా ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. అప్పుడే స్టార్ట్ అయ్యి ఒక అరగంట అవుతుంది. ఇంటి దగ్గర ఇది ఇంట్రో ఇవ్వడానికి అవ్వలేదు, అందుకే ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను. ఆ ఇల్లు అది మొత్తం చూద్దాము. 7:30 కల్లా వచ్చారా అన్నాడు పొద్దున్న. అప్పుడే ఇక్కడే 6 అయిపోయింది. కష్టం. పడుకున్నప్పటికి 3 అయింది. 1:00కి పడుకున్నాం మేము. 1:30, 2 దాకా కరెంటు పనులు చేస్తూనే ఉన్నారు. ఇంటికి వెళ్ళిన కరెంట్ లేదు, ఏసీ లేదు, నిద్ర పట్టలేదు. మా బాధ ఎవరు చెప్పుకుంటాం. అది ఇంకేం చేస్తాం. కానీ ఇప్పుడు బయలుదేరుతున్నాం కాకినాడ. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ గట్టిగా వర్షం పడింది. మా ఆకివీడు తప్ప చుట్టుపక్కల మొత్తం వర్షం పడినట్టుంది. కాకినాడ వచ్చేసాం. కాసేపు ఇంట్లో కూర్చున్నాం, బయటికి వెళ్ళాం. ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ చేయడానికి వచ్చాం. అందరూ చేశారు, నేను బషీర్గాడే మిగిలాం. బాగా మొక్క కక్కలేదా ఎరా డిప్పం మొక్క వేడరా మొక్కలేదా? ఆడే కష్టం రా. కంగ్రాచులేషన్స్, న్యూ హౌస్, న్యూ గోల్స్. అదంతా మీ వెనకాల నడిపిస్తున్నారు కదండి. అంతా ఆడితే కష్టం రా. ఎరా లేదు, నీదేమీ లేదు, నీదేమీ లేదు. చూసా ఆయన వాయిస్ చూసారే, ఆయన రెచ్చగొట్టగలిగి దండం పెడతాను. అవి తిరిగి అవి కొని ఎరా ఏంట్రా రే రాగు. ఇది ఇంట్లో చేసిన పరమాన్నం. ఓకే, పరమాన్నం, పులిహోర, స్వీట్ కార్న్. వావ్, చాలా మిగిలిపోయినాయి. బాగా మిగిలిపోయినాయి. మనకి ఇవాళ పెళ్ళిళ్ళు లగ్గం ఎక్కువ ఉందంట. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు చాలా మంది. అరే చూడండి, పార్సిల్ ఏమన్నా అమ్మేద్దాం సాయంత్రానికి మీల్స్ కింద. పన్నీర్ కర్రీ, బాబోయ్ చాలా ఉన్నాయి. బాగుంది పన్నీర్ కర్రీ చూడడానికి. అంతా వెజ్ పెడతామంటారు, వెజ్ సాయంకాలం. మేము ఉండం కదా, మేము ఉండమని తెలిసి. ఇదేట్రా, పప్పు, వాయ్, సమ్ డ్రింక్స్ అండ్ వాటర్. వాట్ ఈస్ దిస్? సాంబార్. ఇంకేమున్నాయి? ఇదేంటిది? సాంబార్, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. జై ధోని. ధోని ఏం ధోని రా, అయిపోయింది కదా ధోని. ఇంకేం ధోని. ఓకే, నాకు కూడా చిన్న ప్లేట్లో. ఇంటికి వచ్చేసాను. కాకినాడ వెళ్ళాం. ఎందుకంటే చిన్నోడు వాళ్ళ నాన్న మన కోసమే కొంచెం ముందుకు పెట్టుకున్నారనమాట. ఎందుకంటే మే 1కి ఇక్కడికి రావాలని చెప్పేసి. ఎంత కష్టమైనా ఎన్ని పనులున్నా కాకినాడ అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి అక్కడ భోజనం చేసేసి చిన్న చిన్న పనులుంటే అన్నీ చూసుకుని ఇంటికి వచ్చాం. ఇప్పుడు వచ్చేసరికి టైం నైట్ 10 అవుతుంది. ఈరోజు మీరు వ్లాగ్ చూస్తున్నారంటే అది డేట్ వచ్చి 30, అంటే రేపు పొద్దున్నే మన షాప్ ఓపెనింగ్ అనమాట. ఎలా ఉందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి, ఇంటర్ ఎగ్జామ్స్కి ఎంతైతే ప్రిపేర్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం చూసారా, ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ నేను చదువుకుని నేను ఎగ్జామ్స్ రాసి కరెక్షన్ చేసేవాళ్ళు కరెక్షన్ చేస్తే నాకు మార్క్స్ వస్తాయి. ఇక్కడ నన్ను కరెక్ట్ చేసేది మీరే అనమాట. సో ఎవరైతే చుట్టుపక్కల నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ముందే చెప్తున్నాను, మన షాప్ అయితే చిన్నది. మీరు ఎక్కువ మంది వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది యూట్యూబ్ వాళ్ళు వస్తారు, బయట సరదాగా మాట్లాడుకోవచ్చు. గట్టికి కొడితే ఒక 20 మంది సరిపోతారు మన షాప్లో. సో ఆ 20 మంది వచ్చి పర్చేస్ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో 20 మంది రావడం అనుకుంటుంది. అందుకనే కొంచెం వెయిటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మేము నీట్గా టెంట్ వేస్తున్నాము, చిన్న చిన్న కూలర్లు పెడుతున్నాము, చైర్స్ వేస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తాగడానికి డ్రింకులు, వాటర్ బాటిళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మీకు మ్యాక్సిమం ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మేమైతే అన్నీ ప్లాన్ చేస్తున్నాం. అయినా సరే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే నిజంగా దానికి ముందే సారీ చెప్తున్నాను మయ్య. అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసాం, కానీ కొన్ని అటు ఇటు అవుతే నా చేతిలో ఉండవు కదా. ఇంకోటి ఆన్లైన్ బిజినెస్ అంటే ఎలాంటిదంటే గల్లీ క్రికెట్.
ఈ ఆఫ్లైన్ బిజినెస్ ఎలా స్టోర్ పెట్టడం అనేది స్టేడియంలో క్రికెట్ ఆడడం లాంటిది అనమాట. ఎందుకంటే ఐపీఎల్ వస్తుంది కాబట్టి అందరూ క్రికెట్ చూస్తారు కాబట్టి కొంచెం ఆ లాజిక్లో చెప్పాను. అయితే ఇప్పుడు నేను స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం అనమాట. ఆట కొత్త, వచ్చాము, దిగాము, మొత్తం ప్లాన్ చేసుకున్నాము, నీట్గా యాంబియన్స్ చేసాము. చాలామంది నాకు ఫస్ట్ ఇక్కడ వచ్చి చూసిన వెంటనే ఎందుకంటే ఎంత పెట్టుబడి పెట్టేశారు ఇలా ఒకటి, ఇక్కడ మన ఊర్లో ఎందుకంటే ఎంత అడావిడి చేసేసారు అని చెప్పేసి. నేను ఊరు పెట్టుబడి అది చూడలేదు మ్యా. రేపన్న రోజు ఏమైనా నెక్స్ట్ స్టోర్ పెడితే మనం అక్కడ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ యాంబియన్స్, లైక్ ఇలా మండువా ఇల్లు, అది లెంత్ బట్టి సేమ్ కలర్ ప్యాటర్న్, సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉండాలని చెప్పేసి ఆ విజన్తో ఫస్ట్ స్టోర్. ఇది మా ఊరు ఏమి చిన్న ఊరు కాదు, గట్టిగా చేస్తే భీమవరంతో సమానం అయిపోయే ఊరు అనమాట మా ఆకివీడు. సో నాకు ఎక్కడా కూడా ఎక్కువ పెడుతున్నానేమో అనిపించలేదు, ఎందుకంటే మనం ఇచ్చే టేస్ట్లకి, మనం ఇచ్చే క్వాలిటీకి మన షాప్ కూడా ఇంతే క్వాలిటీగా ఉండాలనుకున్నాను. నేను కంప్లీట్ టూర్ అయితే మీకు ఇస్తాను. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మెయిన్ మీకు చెప్పాలనుకునేది, ఎవరైతే దగ్గరలో ఉన్నారో రావాలనుకుంటున్నారో తప్పకుండా రండి. మీరు కొనకపోయినా ఒక్కసారి వచ్చి అలా విజిట్ చేయండి, చూడండి మన షాప్ ఎలా ఉంది ఏంటి అనేది. అంతేకాదు రేపు మీరు May 1 వస్తే మా తమ్ముడి గాడు, అదే వలీగాడు పుట్టినరోజు. సో సదాగాడి విష్ చేసినట్టు ఉంటుంది, వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చినప్పుడు మాత్రం కొంచెం బైక్లు అవన్నీ కూడా రోడ్డుకి ఒక సైడ్ పార్కింగ్ చేయండి, రోడ్డు మీద చేయకండి. కార్లకైతే మీకు అటు ఇటు చాలా ప్లేసెస్ ఉంటాయి, కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు, కొంచెం లోపల పెట్టుకోండి. ఎందుకంటే మన వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సో ఇక్కడ ఫోటోషూట్ లాంటిది మనం ప్లాన్ చేస్తున్నాం, ఒక బూత్ బ్యానర్తో. అక్కడ మనం అందరం ఫోటోలు దిగచ్చు, సెల్ఫీలు దిగచ్చు, అన్నీ చేయొచ్చు. రావాలనుకున్న వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, బైకుల మీద వచ్చిన వాళ్ళు, వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా, అంటే నేను అంత అనుకోవట్లేదు వస్తారని, ఇన్ కేసు వస్తే జాగ్రత్తగా రండి. మా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, కొంచెం ఆగాగి రండి. మ్యాక్సిమం కారులో వస్తే బెటర్, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది అవకాశం లేనప్పుడు రావాలి అనుకుంటే నేను మండే, ఫ్రైడే, సాటర్డే, సండే మ్యాక్సిమం ఉంటాను ఈ మంత్ అంతా ఇక్కడ. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళొచ్చేమో కానీ. ఇంకా కొంతమంది వ్లాగ్ ఎప్పుడు ఏదో వస్తుందో అర్థం కావట్లేదు మాయా అంటున్నారు. నేను క్లారిటీ ఇస్తున్నాను. మంది ఈరోజు షూట్ జరిగింది అనుకోండి, అది ఎల్లుండి వస్తుంది. అంటే సండే జరిగింది మీకు ట్యూస్డే మార్నింగ్ వస్తుంది, ఎందుకంటే ఒక రోజు నేను స్పేర్ పెట్టుకుంటాను. ఏదైనా ఎమర్జెన్సీ అయినా, హెల్త్ ప్రాబ్లం అయినా, వ్లాగ్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఒకటి స్పేర్ పెట్టుకుంటాను అనమాట. అయితే ఈ రోజు 30 ఈ వ్లాగ్ వచ్చింది కదా, రేపు ఫస్ట్ ఈ రోజు నైట్ కేక్ కట్ చేయబోయే వలీగాడి కేక్ కటింగ్ వీడియో వస్తుంది. గట్టిగా తినేసాను, పొట్టొచ్చేసింది. ఓపెనింగ్ అడవిడి అంతా తగ్గగానే కొంచెం పొట్ట కూడా తగ్గించడానికి కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా రండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి చూసుకోండి, పార్కింగ్ అటు ఇటు చూసుకోండి. ఇంకోటి, ఫస్ట్ ఓపెనింగ్ మొత్తం అందరం కలిసి చేద్దాం. అంతేకాదు మా ఊళ్ళో పెద్ద మనుషులు చాలా మందిని పిలిచాం, ఎందుకంటే ఊరు కాబట్టి పిలవాలి. వాళ్ళందరూ ఆశీస్సులు కూడా మనకు చాలా అవసరం. సో అందరితో పాటు కలిసి ఏమైనా రిబ్బన్ లాంటి సెటప్ ఉంటే కట్ చేసి లోపలికి వచ్చేద్దాం. ఫస్ట్ అరగంట కూడా పెద్ద మనుషులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కాసేపు టైం కేటాయిద్దాం. వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలి. పెద్దోళ్ళందరూ చూసి వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం అందరం వద్దాం అనమాట, లోపలికి వచ్చి చూద్దాము. సో మ్యాక్సిమం సరుకు నింపుతున్నాం. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మంచిదే, అవ్వకుండా కూడా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత మీరు ఏంటి మా సరుకు లేదంటారేమో. మ్యాక్సిమం చాలా సరుకు పెడుతున్నాం. మమ్మల్ని బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాం, నన్ను, వలీ గారిని, బషీర్ని, మా ఫ్యామిలీని, అండ్ ఇంకా మా షాఫియా మా ఫ్యామిలీ అందరినీ. ఇంకేముంది, ఇంకదే చాలా టెన్షన్తో ఉన్నాను. దూరంగా ఉండి రాలేక మన దగ్గర టేస్ట్ చూడాలనుకునే వాళ్ళకి www.palletturipachchallu.com లేక ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన 5 to 7 డేస్కి వస్తుంది. ఇప్పుడు షాప్ ఓపెనింగ్లో ఉన్నాం కదా, ఒక్కరోజు అటు ఇటు అవ్వచ్చు. సో లోపల ఇంకా పనులు జరుగుతున్నాయి, అవి కూడా చూపిస్తాను, వెళ్దాం. అది మే మ్యాటర్. మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు టైం వచ్చి నైట్ 11:30 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మా వాళ్ళు ఇంకా ఆన్ డ్యూటీలో ఉన్నారు. వరుసగా అందరూ ప్యాకింగ్లు చేస్తున్నారు. నువ్వేంటి ప్యాక్ చేయకుండా? వలి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. మర్చిపోయింది కాకుండా మళ్ళీ బట్టలు కొనుక్కోవాలా రే? బట్టలైనా కొనరాడికి ఏంట్రా బాబు, టమాటాలు కొంటావా? ఇంకా చిన్నపిల్లడు వేరేంట్రా, వీడియో తీయడానికి వస్తావు, బయటికి వెళ్ళిపోతావు, ఏదో వాయిస్ ఓవర్ అని చెప్తావు, ఇంటికి పోయి పడుకుంటావు. ఇక్కడ ఏంటి మాకు అదే ఎంతసేపు అయింది వాళ్ళు కూర్చుని? గట్టి కొడతావు, 2 నిమిషాలు వద్దురా. ఆడి యాక్టింగ్ చూడు, ఏదో పొద్దున్నుంచి వేసేవాళ్ళగా. పొద్దున్నుంచి నాతోనే కదా ఉన్నావు. ఆడు కూర్చున్న సేపు కన్నా ఇక్కడ తిరిగి అడవాడు చేసిన సేపు ఎక్కువ. అది కూర్చుని పని చేసిన దానికన్నా. రేపు వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు? థ్యాంక్ యూ చెప్తా వచ్చినందుకు. నువ్వేం చెప్తావు రేపు వచ్చే వాళ్ళకి? జాగ్రత్తలు ఏమైనా చెప్తావా? హెల్మెట్ పెట్టుకోండి వచ్చినప్పుడు,
అలా వాటర్ కాదు. తాగకుండా వచ్చే వాళ్ళకంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగండి. నువ్వు ఇవ్వ వాటర్ వస్తే ఇస్తా వాటర్ ఇస్తా, డ్రింక్ ఇస్తా, మిక్చర్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఏమ్మా టెన్షన్ ఏమైనా ఉందా? టెన్షన్ చాలా ఉంది. ఎందుకు? ఇవన్నీ అవుతాయా లేదా అని. అమ్ముతావా లేదా అని? అసలు జనం వస్తారు. అవుతాయా, ప్యాక్ చేయడాలు అవుతాయా లేదా? ఆ టెన్షనా? అమ్మే టెన్షన్ ఏం లేదా? అమ్మే టెన్షన్ అంటే అయిపోతాయి. ఆ? అయిపోతాయి. వస్తారంటావా జనం? ఆ, ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చాలా వరకు చేసేసాం. డ్రై ఫ్రూట్ లడ్డూలు ప్యాకింగ్ మార్చాము. ఇలాగా మన లోగో వస్తుంది. అలాగే పికిల్స్ కూడా చాలా వరకు ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయినాయి. ఈరోజు వెళ్ళిపోవాలి, మొత్తం ర్యాకుల్లోకి సర్దేయాలన్నమాట. అంతేకాదు మన దగ్గర స్పైసెస్ కూడా ఉంటాయి. అంతా కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట. ఈ టైపు దాల్చిన చెక్క చూసారా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ రేపు స్టోర్లో ఉంటాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాం, ఫుల్ నీరసం వచ్చింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. మ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.